వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనము ఎప్పుడు కూడా కొంతమందిని ఇది టెస్ట్ చేస్తూ ఉంటాము. దానివల్ల చాలా కోల్పోవాల్సొస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, సహనం. ఈ సహనాన్ని పరీక్షించడం వల్ల ఒక్కొక్కసారి బాగా దగ్గరగా ఉన్న బంధాలను కూడా మనం దూరం చేసుకుంటాం. ఎలా అంటే సహనం. ఒక మనిషి పడుతున్నాడు కదా అని చెప్పేసి పదే పదే వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు కొంతమంది. ఇంకా మనల్ని నమ్ముతున్నారు కదా అని చెప్పేసి పదే పదే వాళ్ళని నమ్మించాలని చూస్తూ ఉంటారు, తప్పు చేసి కూడా. ఇంకా ఆ రిలేషన్‌కి అవతలి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అని మీరు ఎంత 0% ఇచ్చినా కావాలి అనుకున్నారు కాబట్టి వాళ్ళు 100% ఇచ్చినా కానీ మీరు ఇంకా వాళ్ళ సహనానికి పరీక్ష పెడుతున్నప్పుడు మీరు మంచి బంధాన్ని కోల్పోతారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా బంధంలో విపరీతమైన సహనాన్ని పరీక్షించటం అనేది ఉండకూడదు. ఎందుకు అంటే, ఒక 10 రోజులు గదిలో పెట్టి హింసిస్తూ ఉంటే పిల్లి కూడా పులవుతుంది అని ఎలా అంటారో, అలాగే నువ్వు రోజుల తరబడి ఒక రిలేషన్‌ని మళ్ళీ పరీక్ష పెడుతూ, వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు ఈ బంధమే వద్దు, ఇలాంటి పర్సనే నా లైఫ్‌లో వద్దు, ఇంతలాగా ప్రతిరోజు నేను బాధపడాల్సిన పని లేదు, ప్రతిరోజు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కోల్పోవాల్సిన పని లేదు, అసలు నాకు ఈ బంధమే వద్దు అనుకొని విలువైన ఈ బంధాన్ని నువ్వు విలువ తక్కువ చేసినా, వాళ్ళకి విలువగా అనిపించినా కానీ, తప్పనిసరి పరిస్థితిలో మీ మీరు చేసేటటువంటి పనుల వల్ల మిమ్మల్ని విడిపోయి, ఆ బంధానికి స్వస్తి చెప్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి పొరపాటు మాత్రం చేయకండి. ఎందుకు అంటే, అవతల వాళ్ళు మీకు అంతలాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంతలాగా సహిస్తున్నారు అని అంటే, ఏ లెవెల్ వరకు ఏదైనా ఉండాలో అది అంతవరకే ఉండాలి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. మనం కొనేటటువంటి చిన్న వస్తువుకే ఎక్స్‌పైరీ డేట్ ఉంటే, మరి ఒక బంధానికి, సహనానికి ఎంతవరకు లిమిట్ ఉంటది చెప్పండి? ఏదైనా లిమిట్‌లెస్ అనేది ఎప్పటికన్నా లైఫ్‌లో డేంజరే. కాబట్టి లిమిట్‌లెస్‌గా సహనాన్ని పరీక్షించకండి. లిమిట్‌లెస్‌గా అన్నీ చేసేసి బంధాన్ని కోల్పోయిన తర్వాత, నాకు విలువైన బంధాన్ని నేను కోల్పోయాను, నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకునే పరిస్థితిలో ఉండి, మీరు డిప్రెషన్‌కి గురయ్యి, మీకు మీరుగా ఏవేవో డెసిషన్స్ తీసేసుకొని, ఆ తర్వాత బాధపడకండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.